హలో అండి, సింపుల్గా చికెన్ కర్రీ చేసి చూపిస్తా. దానికోసం మంచిగా కాల్చి కొట్టించిన చికెన్ తీసుకున్నా. అట్లనే ఈరోజు స్పెషల్గా పనస తొనలు మిక్స్ చేసి చికెన్ కర్రీ చేస్తా. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. కరివేపాకు లేదు, అందుకే వేయలేదు. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇంకా ఇందులోనే చెక్క, లవంగాలు, ఇలాచి ఇవి కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఇంకా ఇవంతా ఎగిపోయిన తర్వాత అందులో టమాటా వేసుకొని కారం, పసుపు, ఉప్పు, గరం మసాలా, అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ కూడా వేసుకొని ఇదంతా కూడా మంచిగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇంక ఇదంతా మంచిగా మగ్గిన తర్వాత ఇందులో చికెన్ వేసుకొని కలుపుకోవాలి. అసలు ఇట్లా చేసుకుంటేనైతే అండి మస్తు టేస్ట్ ఉంటది. చాలా మంది అడుగుతుండే అమ్మ చికెన్ రెసిపీ పెట్టు అని. ఇది కూడా కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇంకా తర్వాత ఇందులో పనస తొనలు ఇవన్నీ కూడా వేసేసుకొని కలుపుకొని కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి మంచిగా ఉడికించుకోవడమే, అంతే. ఇంకా ఫైనల్ గా కొత్తిమీర వేసి దించేసుకోవడమే. చికెన్ పనస తొనలు మిక్స్డ్ కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఇంకా మంచిగా వేడి వేడి కర్రీ వేసుకొని వేడి వేడిగా రైస్ పెట్టుకొని తింటుంటే మస్తు ఉంటది. కొంతమంది అయితే వంట చేయడం ఒక పెద్ద యుద్ధం లాగా చేస్తారు. చికెన్ తీస్తే గంట శోధిస్తారు, మటన్ తీస్తే 2 గంటలు శోధిస్తారు. అదంతా అవసరం లేదండి. ఫాస్ట్ గా ఇట్లా సింపుల్ గా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇట్లా చికెన్ లో మిక్స్డ్ వెజిటేబుల్స్ కానీ ఇట్లా పనస తొనలు కానీ పనస పిక్కలు కానీ వేసుకొని చేసుకొని తింటేనైతే మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటది. నాకు చికెన్ లో మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసి కర్రీ చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం. ఫుల్ స్పైస్, మంచిగా పనస పండు ఫ్లేవరు తింటుంటే ఉంది. మస్తు అంటే మస్తుందండి.